ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ స్నేక్ మార్కెట్‌కి వచ్చామన్నమాట. అయితే ఆ స్నేక్ మార్కెట్ అది ఓనర్ గారి నెంబర్ ఏంటంటే 185300466682. ఓకే. ఇది మాట ఈ ఓనర్ గారి నెంబర్ వచ్చేసి. ఇది ఇక్కడంతా ఏంటంటే ఎరాటిక్ యానిమల్స్ మాట. ఏంటంటే పావులు, జేళ్ళు, ఇంకా రకరకాల ఐటెమ్స్ అన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ వచ్చేసి. సో, అన్నీ చూద్దాం రండి. ఈ పావులను అసలు మా ఫ్రెండ్ నాకు ఇంట్రడ్యూస్ చేసిందన్నమాట. అసలు షాకు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని పావులు పెంచుద్దో అసలు నాకే పిచ్చెక్కేసింది. అదిగోండి, నేను ఎప్పుడు కాల్ చేసిన ఇదిగో ఈ పావులు చూపిస్తుంది. ఇది చూడు నా పాము ఎంత పెద్ద అయిపోయింది, నా పాము ఎంత పెద్ద అయిపోయిందని. అసలు దీనికి ఈ పావులు పెంచే అలవాటు ఏంటో నాకు అస్సలు తెలియదు. దీని పేరు వచ్చేసి జూడీ మాట. ప్రతిసారి పావులు అంటే పిచ్చి దీనికి, మామూలు కాదు, పెంచుతానే ఉంటుంది పావులని. ప్రతిరోజు ఒక్కొక్క పాము పెంచుద్ది, నాకు వీడియోలు పెడతా ఉంటుంది. ఇదిగో ఈరోజు నా పాము ఎంత పెద్ద అయిపోయింది, ఈరోజు నా పాము ఎంత పెద్ద అయిపోయింది. నేను ఒకసారి అన్నాను, ఏమైనా మనం బయటికి వెళ్తారో పావులు పట్టుకునే వాళ్ళు అనుకుంటారే బాబు అని చెప్పేసి. ఒక్కొక్కసారి అయితే ఇది బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొచ్చేద్దండి. అదేమో అటు ఇటు అటు ఇటు అటు ఇటు గొంతులు వేస్తుంది అది. ఆ పాము చూసారా, అది మాత్రం పాయిజనస్ కాదండి, చాలా బాగా వింటుంది మాట. ఏదో కుక్క పిల్లలాగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నేను ఒకసారి మమ్మీ చెప్పానమాట, ఇలాగ మా ఫ్రెండ్ అదే పావులు పెంచుతుంటే అబ్బాయి అసలు నువ్వు అసలు కలవద్దని చెప్పింది అమ్మ. అసలు మమ్మీకి అసలు పావులు అంటే ఇష్టం ఉండదండి. అంటే ఇష్టం కాదు, అది ఏమంటారు, కొంచెం అది ఫీల్ ఉంటుంది కదండి కొంతమందికి. రెప్టైల్స్ని చూస్తే అలాగే మమ్మీ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది చూసారా, ఇది మాత్రం ఎలా పెరుగుతూ ఉంటుంది, అది అస్సలు తగ్గదు నిజంగా, మామూలుగా కాదు. ఇంకా ప్రతిరోజు ఇంక ఈ పావుతో ఆడుకుంటానే ఉంటుంది. ఇంకా ఈ పావులు వెతకాలని చెప్పేసి వచ్చామన్నమాట. మీరు అనుకోవచ్చు ఇదేంటి చైనాలో పాములు తింటారు కానీ పాములు పడతారేంటి అని చెప్పేసి. ఇప్పుడు చైనాలో కొత్తగా రూల్ వచ్చిందండి, పాములు పెంచుకోవచ్చు అన్నమాట. సో జనాలు అందరూ ఎగబడి పాములు కొంటారు. సో అయితే అక్కడికి ఎంట్రీ అవ్వాలంటే 200 కట్టాలన్నమాట. సో నేను ఎంట్రీ తీసుకున్నాను లోపలికి, వీడియో తీద్దామని చెప్పేసి. రండి లోపల చెక్ చేద్దాం. ఆ పావుల మార్కెట్ ఎక్కడో ఉందన్నారండి, అది ఆడో తెలియట్లేదు. దాని గురించి తెగ వెతుకుతున్నాను. ఇదిగో ఇది నెక్స్ట్ వీడియో అండి, మీకు పెడదామని పెడుతున్నాను. అది నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడి నుంచి అండి మొత్తం చైనా అంతా ట్రాన్స్ఫర్ అవుతాయి. సెంటర్ ఆఫ్ ద చైనా అన్నమాట, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు అనుకోవచ్చు గాంగ్జో అటు కదా వెళ్తే అటు లాస్ట్ అండి అది. అక్కడ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉంటాయి, అది లాస్ట్ పోర్ట్ అది చెప్పాలంటే. ఇక్కడ నుంచి ఏంటంటే ఇవి ఎవరైనా హోల్సేల్ కొనాలన్నా వెళ్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ కార్ని పార్క్ చేశాను నేను. పార్క్ చేసి అక్కడ పైకి వెళ్ళి చూడాలి. ఇంకా 5th నెంబర్ ఆఫ్ ప్లాట్ ఇక్కడ మాత్రం పార్క్ చేసాం. అయితే వెతికి వామ్మో స్ట్రీట్లు అంతా తిరిగేస్తున్నాను, కానీ ఆ పాములు ఎక్కడో తెలియట్లేదు. ఎందుకంటే దానికైతే మనం ఫీజు కూడా కట్టాలన్నమాట. ఎంతో దానికి ఒక 200 ఏళ్ళు కట్టాలి లోపలికి వెళ్ళాలంటే. ఎందుకన్నా కట్టాలంటే చాలామంది ఏంటంటే మామూలుగా లోపలికి వెళ్ళి పాములు పట్టుకుని పిసికేస్తారు, పాపం ఏమో చచ్చిపోతాయి. సో ఎవరికన్నా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితేనే డబ్బులు కట్టి లోపలికి వెళ్తారు కదా. సో అందు గురించి అని చెప్పేసి పిల్లలకి ఎంట్రీ లేదండి, ఎందుకంటే పిల్లలు వాటిని కొరికేస్తారు కూడా చాలామంది. సో పిల్లలకి ఎంట్రీ లేదు, పెద్దవాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉంది. వెతికితే ఇదిగోండి దొరికేసింది చివరికి. ఇది మాట మన పావుల దుకాణం. అయితే లోపలికి ఎంట్రీ ఇద్దారండి. ఇదిగోండి ఇక్కడికి, ఇది ఎంట్రీ మాట పాముల దుకాణానికి. కేకే పాముల దుకాణం, బాగుంది కదా. ఈ కేకే పేరు ఎక్కడో విన్నట్టు ఉన్నాయండి, రాజమండ్రిలో ఎక్కడో ఉండేది ఒకటి కేకే స్టాల్ అని ఏదో ఉండేది. ఇప్పుడు ఉందో లేదో తెలీదు, ఇదివరకు ఉండేది. అది గుర్తొస్తుంది. కింద చూసి బొమ్మలు అనుకున్నారు, బొమ్మలు అయ్యి పైన మాత్రం ఒరిజినల్ అనమాట. ఇవి మాట్లాడి పెట్టాలంట, వాటి అదే ప్యారెట్స్, కాకపోతే వాటికి నేర్పాలన్నమాట మాట్లాడడం. నేర్పితే వాళ్ళకి ట్రైనింగ్కి మనీ తీసుకుంటారు, ఆ తర్వాత మాత్రం ఇస్తారన్నమాట మనకి. సో ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూపిస్తాను రండి ఏమేమి ఉన్నాయి ఇందులో. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మౌస్, ఇదిగో ఇది బల్లులు బాగా పెంచుతారండి, మామూలు కదా, రకరకాల బల్లులు పెంచుతారు ఇక్కడ. ఇదిగోండి పాము, మొదటి పాము మీకు చూపించిన మొదటి పాము చూసారా. ఇంకా తాబేళ్ళు పక్కకెళ్తే ఇంకా బొమ్మలు. ఇదేంటిది, అబ్బో ఎలకలు. ఇది బాగుందండి, మనం కూడా ఎలకలు చంపితే ఇండియాలో బోల్డ్ ఎలకలు ఉంటాయి, ఇలాగ సప్లై చేస్తే సరిపోద్ది నిజంగా. ఇదేంటిది, ఇది ఒక రకమైన బల్లి. అయ్యి బాబోయ్ ఇన్ని రకాల బల్లులు, కానీ వాటి పేర్లు నాకు తెలియదండి, మీరు నన్ను అడగండి, నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చైనీస్లో రాసి పెట్టారు, సో మనకి అంత అర్థం కాదు. ఓరి నాయన మిల్లీపీటు ఏమంటారండి, రోకల బండ అంటారు కదా తెలుగులో దాన్ని, నాకు అంత గుర్తులేదు దాని పేరు వచ్చేసి, రోకల బండ ఏదో అంటారు. ఈ పక్కన ఇదేంటో బాబోయ్, అది స్పైడరు. ఇంకా ఇదిగోండి ఇది పాము, ఇందాక మీకు చూపించాను చూడండి, దాని వాళ్ళ పిల్లలన్నమాట ఇవన్నీ, పిల్లపాము. ఇదేంటిది గొంతులేసేస్తుంది, ఇది నల్లపాము, అది పిల్లపాము, ఇది నల్లపాము, సరిపోయింది. ఏం పెంచుతారా అసలు మామూలు కదా. పక్కన ఉన్నాయి చూడండి, అవన్నీ వచ్చేసి వాటిని పెంచుకోవడానికి
పెట్టినప్పుడే ఇవి మాట వాటిలో పెంచుకునే అక్వేరియంస్ మాట. డిఫరెంట్ సైజులో ఉంటాయండి. కొన్ని అక్వేరియంస్ ఉంటాయి ఇల్లు సైజులో ఉంటుంది నిజం చెప్పాలండి. కొన్ని అక్వేరియంస్ వాళ్ళు పెంచుకునే వాళ్ళు ఉన్నారు అవి మాట. ఇవి ఎన్ని రకరకాలన్నీ పెంచుతారండి అసలు మామూలుగా. బీవర్ సూపర్ అసలు. ఇది ఇది చాలామంది తెలిసే ఉంటుందండి. బీవరు చాలా మంచి యానిమల్. మీరు అనుకోవచ్చు అమ్మో ఇది కొరికేస్తుంది, ఇది మనల్ని కూడా కొరికేద్దని. అదే చాలా అసలు కొరకడం మనుషులను ఉండదండి. అదేంటంటే ఇది వీటి కేజుల్లో ఆటలో ఉండడం ఇష్టం లేదు దానికి, అంతే. ఇది మన ఇండియాలో అమ్ముతారు చూడండి, లవ్ బోర్డ్స్ అంటారు చాలామంది అవి. ఇదేంటి ర్యాట్స్, ఎలకలు. ఇదేంటి చచ్చిలాస్ చాలా క్యూట్ యానిమల్స్ మాత్రం చచ్చిలాస్. ఇవి పెంచుకోవచ్చండి, చాలా బాగుంటాయి నిజంగా. చచ్చిలాస్ చాలా బాగుంటాయి. ఏంటో రకరకాల అసలు పేర్లు కూడా నాకు తెలియదు అండి. వాళ్ళని అడుగుతుంటే ఏదో చెప్తున్నారు. ఏంటి అబ్బో ఉడతలో కాదు, మన ఇండియన్ ఉడతలకు మాత్రం వెనకాల 3 నామాలు ఉంటాయండి అదేదో. కానీ ఇక్కడ ఉడతలకే ఉండవు, ఆ నామాలు ఉండవు వెనకాల 3 అలాగా. అవి ఇండియన్ ఆటలకే ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇది కూడా బల్లె, ఒక రకమైన బల్లె. అంటే తొండ అవి ఏంటంటే వాటిని పట్టుకుంటే టేల్ని వదిలేస్తాయండి అవి బల్లులు. అవి మామూలు మన ఇంట్లో తిరిగే బల్లులు కాకుండా ఒక రకమైన బల్లులు అన్నమాట. వాటిని బాగా పెంచుతారు వీళ్ళు మామూలుగా. ఇది చూడు, ఇది వాటి సెక్సీ ఫోర్స్. ఇదిగోండి ఎన్ని బల్లులే రకరకాల. అమ్మ బాబోయ్ ఎంత ఉందేంటి సాలిడ్, నా చెయ్యి ఎంత ఉందో ఉండేది నిజంగా. టట్టానికాస్ అనుకుంటా. ఇది వచ్చేసి ఇది ఎంపరర్ స్కార్పియన్. చిన్నదే అంటే పెద్దది కాదండి, అది పెద్దది ఇంకా చాలా పెద్దగా అవుతుంది. ఎంపరర్ స్కార్పియన్ మామూలుగా లేవు కదా అసలు పాములు అవి. ఇంక వీటిలో ఏమున్నాయో బాగా దగ్గరికి వెళ్తే కానీ కనపడట్లేదు కొన్నివి అందులో. వామ్మో ఏంటో అవి అక్వేరియంలు అవి. సో అందులో ఏం లేవండి, జస్ట్ అక్వేరియంసే. వచ్చేసాం మన ఇంకా పాముల స్థితికి. ఇదిగోండి ఇదేంటి దాక్కుందే అంటే కొన్నిసార్లు ఏంటంటే అవి అన్నం తినడం అంటే ఫుడ్ తిన్న తర్వాత అలా పడుకుంటాయి అన్నమాట. ఇది తెల్లగా భలే ఉందండి. ఇది బయట తెద్దాం కాసేపు ఆగి. భలే అందంగా ఉంది చూడడానికి కదండి, తెల్లగా ఉంది మామూలుగా కాదు. ఆ వాటర్ అన్నమాట, అది మధ్యలో అది ప్రతి దాంట్లోనే పెడుతున్నారు. మరి అది వాటర్ ఎందుకు నాకు అంత ఐడియా లేదు. ఇది ఒక్కటే పాయిజనస్ స్నేక్ అండి. ఇక్కడ ఉన్న అన్నిటిలో అది ఒక్కటే పాయిజనస్ స్నేక్. పైగా ఈ స్నేక్ ఒక్క చైనాలోనే మాత్రం ఉంటుందంట, ఇంకెక్కడ వరల్డ్ వైడ్లో ఎక్కడ ఉండదంట. చాలా రేర్ మాట. ఇక్కడ వేరే స్నేక్స్ కొన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ స్నేక్ మాత్రం ఎక్స్పోర్ట్ చేయడం ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ చాలా ఇంపాసిబుల్ అంట దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం. ఒక చైనీస్ ట్రెజర్ కింద మాత్రం చూస్తారు దాన్ని వచ్చేసి. చైనీస్లో ఏంటంటే ఇక చైనాలో ఏంటంటే ఒక చైనీస్ కంట్రీలో పెరిగిన ఐటమ్స్ అంటున్నారు ఏంటంటే అవి యానిమల్స్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఇది ఏంటది ఇల్లీగల్ అన్నమాట. సో వాటిని చేయరు, నార్మల్గా అయితే చేయరు. కానీ కొన్ని అయితే అది ట్యాక్స్లు పే చేసి తీసుకెళ్ళొచ్చు. మీరు అనుకోవచ్చు అదేంట్రా మొత్తం అన్ని కవర్లు చేసి చూపిస్తున్నాం, అసలు లోపల పాము ఎక్కడ ఉందో నాకు కనపట్లేదు అనుకోవచ్చు. నేను మళ్ళీ పెడతానులేండి కరెక్ట్గా. ఇదేంటో చూసారా, తొండలు మాట. ఈ డ్రాగన్ అంటారండి, ఇది మర్చిపోయాను, దాని పేరు ఒకటి మర్చిపోయాను. తొండలు అది. ఇంకా ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పాములు. అమ్మ బాబు ఎన్ని పాములో. ఇగోండి ఇక్కడ బయట ఉన్నాయి. అంటే ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే పడుకుంటాయి అన్నమాట. అసలు వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఫుడ్ తిన్న తర్వాత తిన్నప్పుడు ఏంటంటే వాటికి ఎలాగా అవి అరిగించడానికి అలా చుట్టూ వేసుకుని పడుకుంటాయి అన్నమాట. ఆ టైంలో లేపితే మళ్ళీ వాటికి అరగదు, అవి కక్కేస్తాయి. సో అవి పడుకుంటాయి బట్ అలాగా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అలాగే పనిచేస్తుంది. వామ్మో ఇదేంటిది బ్లాక్ మాంబాలా ఉంది. ఇది చూడండి, ఇది ఎంత అందంగా ఉందో, ఏదో సూట్ వేసినట్టు. ఇది అయ్యి బాబోయ్ ఇది నుంచుంది. ఇది చూడండి, ఎవరో సూట్ వేసినట్టు ఉంది. ఇది నుంచుంది ఇది ఏకంగా. ఇది కూడా భలే ఉంది పాము. అసలు రియల్గా పాములానే అనిపించట్లేదు అసలు చెప్పాలంటే, దూరం నుంచి చూస్తే ఎల్లో. ఇది సీలో ఎక్కువ ఉంటుందంట, కాకపోతే మామూలు బయట కూడా తిరుగుద్దంట పాము. ఇంకా ఇది ఒకటే. అమ్మ సరిపోయారు నిజంగా, ఎన్ని పాములు రా బాబు అసలు. ఒక్కొక్క పాము ఖరీదు వచ్చేసి 1600 యాన్లు ఉందండి. 2000 యాన్లు 1600 యాన్లు ఉంది. మొత్తం హైయెస్ట్ వచ్చేసి 2900 యాన్లు అన్నమాట దాంట్లో ఖరీదు వచ్చేసి. కానీ ఈ మాత్రం అలా ఉన్నాయి చూడడానికి. చూసారా ఇది చూడండి, ఇది అబ్బా ఇంత తెల్లగా ఉందంటారు బాబు. అసలు ఇదివరకు ఎప్పుడు శ్వేతనాగు అని ఏదో మూవీ చూశాను, అందులో ఉండేది ఇలాగా. కాకపోతే ఇక్కడ ఉన్నాయన్ని పాయిజనస్ స్నేక్స్ కాదండి. పాయిజనస్ స్నేక్స్ అమ్మకూడదు, అది ఇల్లీగల్. పాయిజన్ స్నేక్స్ ఎవరైనా అమ్మినా ఎవరైనా కొన్నా జైలుకి వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలు అంటే 4 to 5 years మాట. సో ఆ తప్పు మాత్రం చేయకండి. ఎక్కడన్నా ఇక్కడ చైనాలో ఎవరైనా పెంచుకోవాలంటే పెంచుకునేది డైరెక్ట్గా మంచిది తెచ్చుకుని పెంచుకోవాలన్నమాట.
దానికి మించి ఇంకా ఎలాంటి చెత్త చెత్త అయితే కొనుక్కోకూడదు. మనకి తెలిసిన బయట వాళ్ళ దగ్గర అస్సలు కొనుక్కోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లీగల్ ఐటమ్స్ కొనేసుకుని ఎవరో పట్టేసుకుంటా వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి అమ్మేస్తారు. సో ఎవరైనా ఇలాంటి యానిమల్స్ కొనుక్కుంటే అక్కడ వచ్చి ఖచ్చితంగా కొనుక్కోవాలన్నమాట. వామ్మో చూసారు అది పాము ఎలా ఉందో, దేవుడా ఒక రేంజ్లో ఉంది పాము అయితే మాత్రం. నేను ఫస్ట్ టైము పావుని చేత్తో పట్టుకున్నానండి. అసలు ఏదో పిల్లోళ్ళలాగా దాన్ని అడిగానమాట, దాన్ని పట్టుకోవచ్చే ఏం చేస్తే అది ఏం చేయదు, నువ్వు కావాల్సినంత పట్టుకో, నువ్వు కావాల్సినంత ఆడుకో అంటున్నారు. పాము అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు ఇలా చేత్తో అయితే పట్టుకోలేదు నేను. దీని ఖరీదు వచ్చేసి పెద్దదైతే 1600 యాన్స్ అంట, ఒక చిన్నదైతే మాత్రం 400 యాన్లు అంట. అది చూడండి పైకి ఎలా వస్తుందో. అది కరవదు కూడా అండి, సో ప్రాబ్లం ఏం లేదు, ఆ కరవదు అసలు. పాము అయితే మాత్రం బాగుంది నిజంగా. ఎప్పుడు అనుకోలేదు చేత్తో పట్టుకుంటారని చెప్పేసి. ఎప్పుడో సినిమాల్లో చూస్తుంది తప్ప, అంటే బయట చూసామండి పాముల్ని, కానీ ఇలాగెవరు చేత్తో పట్టుకుంటారండి. అది నడుతూ అదే ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతుంటే చూసారు ఎలా ఉందో పాము అయితే మాత్రం. బా సరిపోయింది. ఇంకా మంచి పాము నోటి పట్టుకుని ఆడుకున్నాను కాసేపు. భలే అనిపిస్తుంది నిజంగా. అది ఇష్టం వచ్చినట్టు కదులుతుందండి బాబు. ఎంత ఏం చేయకపోయినా కానీ ఫస్ట్ టైం పావును పట్టుకోవడం బట్టి ఏదో వెరైటీగా ఉంది. సో దాన్ని లోపల వదిలేద్దాం కాసేపు, ప్రశాంతంగా తిరుగుద్ది కాసేపు. అబ్బా నాకు ఎంతో భయం వేస్తుంది మళ్ళీ అది ఎరిసేపు ఏమైనా కొడుతుందేమో. వాడేమంటున్నాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకో, అదేం కరవదు అసలు నిన్ను, సో ఎంచక్క ఆడుకోవచ్చు అది ఇది అని చెప్తున్నాడు. సో ప్రాబ్లం లేదు. కానీ లోపల రావాలంటే మాత్రం ఎంట్రీ ఫీజు మాత్రం హైలైట్ అండి. చిన్నపిల్లలని అయితే ఎంట్రీ అవనవరు లోపలికి, ఎందుకంటే చాలా ట్రబుల్స్ ఉంటాయి చిన్నపిల్లలతో వచ్చేసి. బా చూసారా, ఇది వచ్చేసి ఈ పాము అయితే స్పెషల్ అన్నమాట. ఏంటంటే ఆ పాము మన మీద మనం తీసుకోవాలంటే ఆ లిక్విడ్ ఉంటుంది వెనకాల, ఆ లిక్విడ్ని స్ప్రే చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆ పాము వచ్చేసి వేరే పాముల్ని తినేస్తుంది అన్నమాట. ఇది వేరే పాము తినేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి హౌ మచ్ ఇది అత్తిగా వచ్చేసా 这个也是1500。 1500 అండి. చాలా పెద్దగా వదులుతుందన్నమాట. వావ్ బ్యూటిఫుల్. Never could imagine I catch a snake in my hand and this much near. Hello. ఈ స్నేక్ పట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. ఓ మై గాడ్ స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది వేరే పాముల స్మెల్ దొరికితే మనకు కలుస్తుంది అన్నమాట. సో వేరే పాముల స్మెల్ రాకూడదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే లెట్స్ గో ఇన్సైడ్. 이게 더 호텔라. నీ జ్యోతిషి నాగా హావ్ ఇది అన్నికే చూచానికి ఉన్న అన్నిటిలోనూ చీపెస్ట్ పాము ఇది మాట. ఇది వచ్చేసి ఇదే పెద్దది మాట. దీనికన్నా సైజు పెరగదంట అది. ఇదే దాని పెద్ద సైజు వచ్చేసి. ఇది ఆడదన్నమాట. మగదైతే అది కాదు, ఇది మొగదన్నమాట. ఆడదైతే దీని మీద కొంచెం పెద్దగా ఉంటుందంట. దీనికి మించి ఎదగవంట. చాలా యాక్టివ్ అయిన పాములు ఇవి. మనం ఏమైనా చేత్తో పట్టుకుంటే అటు తిరుగుతూ ఉంటాయి. మనం జేబులో పెట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. అంత సేఫ్ మాట. ఇది వచ్చేసి దీనికి విషం ఉంటుందంట. కాకపోతే ఆ విషం ఏంటంటే బీతో సమానమైన విషం అన్నమాట. అంటే ఒక తేనెటీగతో సమానమైన ఒక విషం అన్నమాట. దానికి ఫ్రంట్ కార్లకి అయితే విషం ఉండదు, బ్యాక్ కార్లకి అయితే కొంచెం విషం ఉంటుంది అన్నమాట. సో అది కనుక కొంచెం కరిసిందంటే మాత్రం పెయిన్ వస్తుంది తప్ప దానికి మించి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. దాంతో అలా యాంటీవెనం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. సో దాంతో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎందుకని కరిపించుకోవడం అని చెప్పేసి దాన్ని కాసేపు ఆడుకుని దాన్ని లోపలెట్టేసాను అనమాట. దీనికి కొంచెం ఉంటుందంట పాయిజనస్. కాకపోతే ఏంటంటే ఒక బీ కరిసినట్టు మాట. కాకపోతే ఇక్కడ పెంచేవయ్యి మాత్రం కరవమాట. సేఫెస్ట్, నో నీడ్ టు వరీ, సేఫ్. ఓ మై గాడ్. ఓకే గో ఆన్ స్లోలీ గో ఇన్సైడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ రియలీ. ఇదిగోండి ఇది వచ్చేసి వెనమస్ స్నేక్ మాట. మొత్తం వీళ్ళ చైనాలో పెంచుకునే ఆటల్లో వెనమస్ స్నేక్ ఎలోడ్ ఇది ఒక్కటే పెంచుకునే ఆటల్లో. కారణం ఏంటంటే ఇది చైనా ఒక ట్రెజర్ పాము అని చెప్తారు. తను ఏం చెప్పాడంటే తను కరెక్ట్గా పట్టుకోవాలని అది కరుస్తుందండి. ఇది పక్కా కరుస్తుంది. కాకపోతే ఓనర్స్ మాత్రం కరవదంట. నేను అనుకున్నాను పాము కూడా గుర్తుంటాయి ఓనర్ ఎవరో అది ఇది అని చెప్పేది. ఎందుకంటే బుర్ర ఉండదు కదా, అది బ్రెయిన్ ఉండదు కదా.
అనుకున్నాను. కాకపోతే తను చెప్తుంది గుర్తుపడుతుందంట ఇది. సో వాళ్ళని పట్టుకుంటే ఏం చేయదు, కానీ మనం పట్టుకుంటే కరుస్తుందంట ఇది. సో ఈ పాము జోలికి మనం ఎందుకు పట్టుకోమన్నాడు, కానీ ఎందుకు వచ్చిందిరా బాబు, అనవసరం దాని చేతి గరిపించుకోవడం ఎందుకని చెప్పేసి. అమ్మో చూసారా, ఒకసారి వాడికి గమనించారు లేదో, ఇతన్ని చూస్తే మనకి అదే నీడ్స్ ఫర్ స్పీడ్లో వాడు ఉంటాడు చూడు, అదే అతను గుర్తొస్తున్నాడు. ఇదిగోండి ఇప్పుడే తిని పడుకుంది ఇదైతే మెడలో పడుకోవడం చాలా ఇష్టం అన్నమాట. దీనికైతే వచ్చేసి మనం పట్టుకున్న మెడ చుట్టుకుని పడుకుంటుంది అన్నమాట. అది దానికి చాలా ఇష్టం. ఇప్పుడు ఫుడ్ తింది, అదిగోండి కడుపు కొంచెం పెద్దగా చూసారు, ఫుడ్ తిందన్నమాట. మీరు అనుకోవచ్చు ఏమేమి పెడుతున్నారని, వాళ్ళకి ఫ్రోజన్ మౌస్లు ఉంటాయి అవి పెడతారు. సో దీన్ని లేపలేం ఈరోజు అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.